ఆశీర్వాదాల గురించి కూడా మనం నిన్నటి దినాన ధ్యానించి ఉన్నాం. అలాగనే ఉపవాస ప్రార్థనలో కీలకమైనది ప్రార్థన సహవాసం. దేవుని సన్నిధిలో అతి సమీపముగా ఎక్కువ సమయం గడపడమే ఆ ఉపవాస ప్రార్థనలో ముఖ్యమైనది. ప్రార్థనా జీవితంలో దేవుని సన్నిధిలో ఎక్కువసేపు ఎక్కువ సమయం మన ప్రార్థనలో గడిపి అనేకమైన మేళ్ళు, అనేక ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతూ ఉంటాం. మరి ఈ దినము పరిశుద్ధ గ్రంథం నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి ఎవరైనా చదివి వినిపించండి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, నీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ రాత్రికాల సమయంలో చదవబడినటువంటి వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడండి. మరొకసారి నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి మీ స్వరాన్ని వినిపించమని, మరొకసారి నన్ను మీ ఆధీనంలో ఉంచుకొనండి. మీ యొక్క ఆత్మతో అభిషేకించండి. వింటున్న మీ బిడ్డలందరినీ కూడా మరొకసారి అభిషేకించి వాక్యమును విని గ్రహించలాగిన అనేక ఆశీర్వాదాలు పొందుకునేలాగిన నీ కృప చూపి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కనుక మనం ఏమి చేయాలి? స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రార్థన చేయుటకు అలర్ట్గా ఉండుడి, మెలకువగా ఉండుడి. ఈ మెలకువ, ఒక అలర్ట్ అనేది ఎప్పుడు మనకు తెలియజేయబడుతుంది? ఒకవేళ ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు, ఏదైనా క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఈ అలర్ట్ అనేది జారీ చేయబడుతుంది. మనకి ఒక హెచ్చరికగా మెలకువగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. సర్వసాధారణంగా వాతావరణ కండిషన్ మారినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు మనం వింటూ ఉంటాం. మా చిన్ననాటి దినాల్లో 80sలో 70s 80sలో ఆ రోజుల్లో తుఫాన్లు వచ్చినప్పుడు, ఆ తుఫాను ఇంకా తీరం దాటుతున్నప్పుడు 1-2 రోజుల ముందే తెలిసేది. అంతకుముందు తెలిసేది కాదు. వర్షాలు పడుతూనే ఉంటాయి 10 రోజుల నుండి. ఈ రేడియోలో పలానా విశాఖపట్నంలో 10వ నెంబరు, మచిలీపట్నంలో 7వ నెంబరు, ఇట్లా ఎగరవేయబడుతుంది, జాగ్రత్తగా ఉండండి అని ఒక హెచ్చరిక జారీ చేసేవాడు. ఈ కరెంట్ ఉండేది కాదు, రేడియో మాత్రమే ఉండేది. ఈ రేడియో పెట్టుకోవడం, ఈ రేడియోలో కాసేపు పాటలు వేస్తుంటాడు, ఆ సినిమా పాటలేయో మ్యూజిక్లో వేస్తుంటాడు. తర్వాత మళ్ళీ ప్రతి 15 నిమిషాలకు ఒకసారి హెచ్చరిక చెప్తూనే ఉంటాడు, జాగ్రత్త జాగ్రత్త, పల్లవ ప్రాంతాల్లో ఉన్నవారు జాగ్రత్త, మేఘాద్రిగడ్డ డ్యాము నీరు విడిచిపెట్టేశారు, పల్లవ ప్రాంతాల్లో జాగ్రత్త. మేము నిద్రపోయే వాళ్ళం కాదు, ఇంక నిద్ర పట్టేది కాదు. ఉరుములు, మెరుపులు, శబ్దాలు, రాత్రంతా మెలకువగా ఉండి రేడియో పెట్టుకొని ఆ వాతావరణం వింటూ ఉండేవాళ్ళం. ఆ దినాలు ఒకసారి ఆలోచించేస్తుంటే ఆ హెచ్చరికలు జారీ, జాగ్రత్త జాగ్రత్త, మెలకువగా ఉండండి, సిద్ధంగా ఉండండి. ఏ టైంలో ఈ నీళ్ళు వచ్చేస్తాయో, డ్యాము విడిచిపెట్టేశారు, ఎత్తేసారు, ఇటు శీలనగర్ రావచ్చు, ఇటు బిహెచ్పి రావచ్చు. బిహెచ్పి కోర్సులో ఉన్నాం. ఇటువంటి ఒక ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఆ రేడియో ఉపయోగపడేది చాలామందికి. ఆ రేడియోని బట్టి విని సురక్షిత ప్రాంతాలకి వెళ్ళిపోయేవాళ్ళు ప్రజలు. అంటే ఒక అపాయకరమైన పరిస్థితుల గురించి వచ్చినప్పుడు ముందుగా మనం అలర్ట్ అవ్వాలని, మనం వాటి విషయంలో మెలకువగా ఉండాలి ఎప్పుడు కూడా. ఆ టైంలో మనం నిద్రపోకూడదు. కాబట్టి ఆ మెలకువగా ఉండాలి, అటెన్షన్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ హెచ్చరికలు మనం వింటూ ఉంటాం చాలా సందర్భంలో. ఒక జరిగిన సంఘటన ఒకటి చెప్తాను మీకు. 1866లో
మచిలీపట్నంలో అక్కడ బందర్ కోట అని ఒకటి ఉంటుంది. అక్కడ ఆ బందర్ కోట అంటే ఇప్పటికీ ఉంది కోట. మచిలీపట్నం ఆ బందర్ కోట అదే మొట్టమొదటి ప్రాంతం అనమాట. అంటే అదే టౌన్ ఒకప్పుడు. 66లో బ్రిటిష్ వాళ్ళు ఉన్న దినాల్లో, పరిపాలించిన దినాల్లో భయంకర తుఫాను వచ్చింది. నవంబర్ 1వ తేదీ అర్ధరాత్రి. అందరూ కూడా చిన్న చిన్న దీపాలు, అంతే. కరెంట్ లేదు ఆ రోజుల్లో, హెచ్చరికలు లేవు. తుఫాను 10 నిమిషాల ముందు వస్తుందో అని కూడా చెప్పేవారు లేరు. అంత పరిస్థితులు అన్నమాట ఆ రోజుల్లో. వర్షం పడుతూనే ఉంది, కంటిన్యూగా ఉంటుంది. సడన్గా వచ్చినటువంటి అలాట 10 కిలోమీటర్ల వరకు ఒక పాము పడగలాగా పైకి లేచి మొత్తం ఎక్కడో పడి మొత్తం ఊడ్చుకెళ్ళిపోయింది. అప్పుడు చనిపోయిన వారు 30,000 మంది. 30,000 డెడ్ బాడీస్ని తీసుకొచ్చారు. మరి ఈ పని చేయటానికి మద్రాసు నుంచి మిలిటరీ, అలాగే వివిధ ప్రాంతాల నుంచి, మన ప్రాంతాల నుంచి సహాయం కొరకు చాలామంది తరలి వెళ్ళి చనిపోయిన దేహాలను ఏరుకొచ్చి వీటన్నిటినీ ఆ బందరకోట ఆ సమీపంలోనే పెద్ద గుంత, ఇంచుమించు ఒక వారం పట్టిందట ఆ గుంత తవ్వడానికి. తవ్వి ఆ గుంతలో 30,000 మంది శవాల్ని పెట్టి ఉప్పేసి పూడ్చిపెట్టి సమాధి చేశారు. నేటికే ఉంది ఆ సమాధి. అక్కడికి వెళ్ళాను నేను. మచిలీపట్నంలో పరిచయం చేసిన రోజుల్లో ఆ గిలకల దిండి, తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళేవాడిని, బందరకోట వెళ్ళేవాడిని. అది చూశాను. చాలా పెద్దగా పైన సమాధి కట్టి ఉన్నారు. దాని మీద రాశారనమాట ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఏంటి అన్నది. వారికి తుఫాను హెచ్చరిక చెప్పేవారు లేరు. వారు మెలకుగా లేరు, నిద్రలో ఉన్నారు. వారు ఏమి చేయలేని పరిస్థితి. చూడండి, చక్కగా నిద్రపోయి ఉంటారు, ఏమవుతుందిలే అని. ఆ రోజుల్లో సంగతి. ఇప్పుడు మనకు అన్ని విధాలుగా ఎప్పటి నుంచో 15 రోజుల ముందు నుంచి, 10 రోజుల ముందు నుంచే హెచ్చరికలు చేస్తూ మనం సిద్ధపాటు కలిగే విధముగా, జాగ్రత్త పడే విధంగా మరి ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి ఒక విషయాన్ని గమనిద్దాం. ఈ మెలకువ అనేది మన జీవితంలో అనేక మేలు చేస్తుంటుంది. ఇక్కడ ప్రార్థన చేయట ఎందును మెలకువగా ఉండండి. ప్రార్థన చేయటలో మెలకువగా ఉండండి, ప్రతి విషయంలో కూడా. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయటకు మెలకువగా ఉండుడి అని చెప్పబడుతుంది. మరి ఎందుకు మెలకువగా ఉండాలి అంటే, మన విషయంలో మరి ముఖ్యంగా వ్రాయబడినటువంటి మరొక వాక్యం చూద్దాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుకుందాం. 5వ వచనం, 6వ వచనం. మీరందరూ వెలుగు సంబంధులను, పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందుము. ఇతరుల వలె నిద్రపోక మత్తులము కాక ఉందుము. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం కూడా చదువుకుందాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకొచ్చు తిరుగుచ్చు ఉన్నాడు. ఈ 2 వాక్య భాగాల్లో చూడండి ఒకసారి. పౌలు చెప్తూ ఉన్నాడు, దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా, క్రైస్తవులుగా మనం మెలకువ అనే జీవితం కలిగి ఉండాలి. ప్రతి విషయంలో మెలకువగా ఉండాలి. ఈ లోకంలో పాపం అనేది రావటానికి కారణం మెలకువగా లేకపోవటం వలనే. ఎందుకంటే ఏదోను తోటలో ఆదాము
నిద్రపోతున్న సమయంలోనే సాతాను హవ్వను శోధించాడు. ఆ విషయాన్ని మర్చిపోకూడదు మనం. ఆదాము ఒకవేళ మెలకువగా ఉండుంటే హవ్వకు ఆకలి వేసినప్పుడు ఇద్దరు కూడా కలిసి వెళ్ళి ఆ పండు తినేటప్పుడు ఒకవేళ ఆ పండు కనబడుతున్నా కూడా దాని జోలికి వెళ్ళకుండా, ఎందుకంటే దేవుడు చెప్పాడు గనుక, ఆదాం పక్కన ఉన్నాడు గనుక అది ముట్టకూడదని దేవుడు చెప్పాడు పద అని చెప్పేవాడు. ఆదాము నిద్రలో ఉన్నాడు, మత్తులో ఉన్నాడు. హవ్వ ఒకటే వెళుతూ ఆ చెట్టు తోటల్లో తిరుగుతూ చెట్టు వైపు చూస్తూ ఉంది. ఈ పండు కనబడింది, ఈ చెట్టు కనబడింది, ఆ పండును చూసింది, ఆకర్షించుకుంటుంది ఆ పండు. ఎందుకో తెలుసా? ఆ చెట్టు మీద ఆల్రెడీ సర్పంలోకి సాతానుడు వచ్చున్నాడు. సాతానుడు సర్పంలో ఉన్నాడు. ఆ చెట్టు కూడా సర్పం ఆధీనంలో ఉంది గనుక, ఆ ఫలము కూడా సర్పం ఆధీనంలో ఉంది గనుక ఆ పండు హవ్వను ఆకర్షించుకుంటుంది. ఇదేదో చాలా బాగుంది, ఈ పండు చాలా అందంగా ఉంది, చాలా రమ్యముగా ఉంది అని దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు సాతానే మాట్లాడుతున్నాడు. హవ్వేమో ముందు సాతానుతో మాట్లాడలా.